వీళ్ళ గురించి ఒక్కొక్క హీరో పేరు చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళ పేరు. వాళ్ళకి వాళ్ళని చెప్పగానే ఒక ఫుడ్ ఐటమ్ మీకు గుర్తు రావాలి, ఏమై గుర్తొస్తుంది? చాలా కష్టమైన. నేనే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఇప్పుడు బాలయ్య బాబు గారికి వద్దులేండి, బాలయ్య బాబు గారి పేరు చెప్తే ఆయన మిస్ అవుతారు. సో ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్టీఆర్ గారి పేరు వినగానే కొంతమందికి దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ తీసుకెళ్ళారు. అది ఆయన మన దగ్గర నుంచి మటన్ పలావ్ ఆయన అయితే చెప్తారు. ఏమన్నారు మేడం? తీసుకెళ్ళారు, చాలా బాగుందని చాలా మందికి చెప్పారంటమ్మా. చాలా బాగుంది, ఇలా శౌర్య వాళ్ళ మదర్ పెట్టారు అని. ఆయన అసలు ఫస్ట్ తీసుకెళ్లారు. ఇంతమంది ఇంకా ఇంత పేరు రాలేదు, ఏమీ రాలేదు, ఫస్టే తీసుకెళ్లారు. ఫస్టే ఆయన తిని చాలా బాగుందని తెప్పించుకున్నారు. ఓకే, ఫస్ట్ అయితే వీళ్ళ పేర్లు అడిగేస్తాను. ఈ చివరి నుంచి వస్తే రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఆయన అంటే రజనీకాంత్ గారు ఆయన అంతా చెన్నై వైపు కదమ్మా. ఆయన సాంబార్ అంటే ఇష్టం ఉండొచ్చు. మేము సాంబార్ని తీసుకొని పప్పుచారు అన్నం గుమ్మని అంటే ఆయన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ని వాటిని మ్యాచ్ చేసేలాగా ఒక ఫుడ్ ఐటమ్ గుర్తు రావాలి కదా. అంత నాకు అంత నాలెడ్జ్ కూడా లేదమ్మా. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగితే కష్టం. ఓకే మేడం, పోనీ ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. కమల్ హాసన్ గారు, ఆయన ఆలిన్ వన్ దశావతారాలు. ఆయన్ని మనం ఏ రకంగా మ్యాచ్ చేయలేము. బిర్యానీ ఉందమ్మా మన దగ్గర. ఎక్స్ప్రెస్ పలావ్ ఉంది, అంటే మటన్, ప్రాన్స్, ఫిష్, చికెన్ అని. మన చిరంజీవి గారు మెగాస్టార్. చిరంజీవి గారు యాక్చువల్గా ఆయన కూడా మన డైరెక్టర్ బాబీ గారు వచ్చారు. ఆయన చెప్పారు, అమ్మ ఏంటి మనకి బాగానే తెలుసు ఆయన వచ్చి ఫ్రీక్వెంట్గా తీసుకెళ్తూనే ఉంటారు. అమ్మ చిరంజీవి గారికి ఇలా హోమ్ ఫుడ్ చాలా ఇష్టం, ఒకసారి పంపించండి అమ్మా, నేను చెప్తాను అని అన్నారు. ఆయనకి ఏదైనా హోమ్ ఫుడ్ అనేది చాలా ఇష్టం, అంటే ఇలా పలావులు కానీ అవన్నీ బాగా ఇష్టం అని చెప్పారు. మరి మీరు పంపించవలసిన పంపిస్తా అమ్మా, పంపిస్తాను. ఈ బర్త్డే టైం లో కావచ్చు, లేదా మొన్న పద్మ విభూషణ్ వచ్చినప్పుడు పంపించవలసింది. అంటే ఆయన చాలా బిజీగా ఉంటారు కదా, కొంచెం ఖాళీ చూసుకుని చేద్దాం. మీరు చిరంజీవి గారికి ఫుడ్ ఐటమ్ చెప్పలేదు. అదే చెప్పా కదా, ఆయన హోమ్లీ ఫుడ్ ఇష్టం అన్నారు. అంటే మన దగ్గర ఉన్నాయన్నీ యాక్చువల్ గా హోమ్లీ ఫుడ్. మరి ఒకటి ఎలా? నెక్స్ట్ శోభన్ బాబు గారు, ఆ రోజుల్లో అందగాడు. అసలు శోభన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఆయన ఇక లేరు అన్న తర్వాత 2 days అయితే నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం. నేను అదే ఎప్పుడు అనుకుంటా, ఆయన ఉండగా నేను ప్రొడ్యూసర్ని అయితే ఏదో రకంగా కలిసేదాన్ని ఏమో అని అనిపిస్తుంది. ఆయన అంటే చాలా, ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆయన డిసిప్లిన్ కానీ అది కానీ అది బాగా. యాక్చువల్లీ నేను ఆయన పుట్టినరోజు పుట్టాను మేడం. అవునా? రింగు అందం రాలేదు. నెక్స్ట్ కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు అంటే ఆయన అసలు ఆ ఫుడ్ తోటి చంపేస్తారంట. ఆయన ఎట్లా అంటే కనుక వాళ్ళు మిస్సెస్ వండుతుంటే ఆ లోపల హాల్లో కూర్చుని ఆయన ఉప్పు సరిపోయిందా లేదా కూడా వాసన పీల్చి చెప్పేసేవాళ్ళంట. అంత బాగా. ప్లస్ ఆయన నుంచి నేర్చుకునేది ఏంటంటే కనుక మనం అంత ప్రతి వాళ్ళని, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరికీ చాలా ప్రేమతో భోజనం పెట్టేవాళ్ళంట. ఆయన నుంచి అది నేర్చుకో. మరి ప్రభాస్ గారి షూటింగ్స్ ఇక్కడ అవుతూ ఉంటాయి, మన అల్యూమినియం ఫ్యాక్టరీలో కావచ్చు, హైదరాబాద్ లో. మీరు ఎప్పుడన్నా ఒకసారి క్యారేజ్ పంపించచ్చు, ఎందుకంటే ఆయన అందరికి పంపిస్తూ ఉంటారు. అసలు ఆయనకి పంపించేంత టౌన్ మనం కాదమ్మా. వాళ్ళ ఫుడ్ రేంజే వేరు అసలు. ఆయన అసలు ఇంకా కంటిన్యూగా ఫుడ్ పెడుతూనే ఉంటారంట ఆయన. వాళ్ళదే, వాళ్ళ పెద్దనాన్న గారిది వాళ్ళదే ఆయనకి కూడా వచ్చింది చాలా బాగా. నెక్స్ట్ కృష్ణ గారు మేడం. కృష్ణ గారు మంచితనం చాలా, దానికి నేను చాలా అట్రాక్ట్ అవుతాను. ఆయన ఎంత డేరింగ్ అండ్ డాషింగ్, ఆయన మంచితనం అనేది. ఎందుకంటే ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ఆయన వలన, ఆయన సినిమా ఇదైన తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్లాప్ అయితే కనుక ఆయన వెంటనే డేట్స్ ఇచ్చేసి చేయించుకునేవాళ్ళంట. ఆయన దగ్గర నుంచి ఆ మంచితనం నేర్చుకోవాలి. అంటే నేను ఫుడ్గా చెప్పలేను, ఒక్కొక్కళ్ళ క్వాలిటీ చెప్పమంటే మాత్రం నేను వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎవ్రీ టైం అనుకునేది ఏంటంటే ఆయన మంచితనమే ఆయన పిల్లలకు కలిసి వచ్చింది. మహేష్ బాబు గారు అంత మంచి, ఆయన దగ్గర మహేష్ బాబు గారు మంచి ఉంది, కానీ అంత సక్సెస్ అయిందంటే ఆయన మంచితనమే ఆయన మహేష్ బాబు గారు కలిసి వచ్చింది నేను నమ్ముతాను. ఆయన గురించి కూడా ఒక డిసిప్లిన్, హెల్త్ ఎట్లా తీసుకోవాలి, ఆయన ఎంతవరకు ఎంతవరకు మోతాదులో తీసుకోవాలి. ఆయన మా చిన్నప్పుడే మేము విన్నాం ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉందని. కానీ అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కానీ ఆయన అన్ని ఇయర్స్ అంత హెల్తీగా ఉన్నారు అంటే ఆయన తీసుకునే డైట్ కానీ అది కానీ చాలా డిసిప్లిన్గా ఉండటం వలన అది నేర్చుకోవాలి. అది ఎంతలో తీసుకోవాలో అంతలోనే తినాలి, అంతలోనే చేయాలి అనేది
ఆయన Even అదే మానసికంగా కూడా నాగార్జున గారు అవును, కంటిన్యూ same. చేస్తున్నారు. Genes. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఎథిక్స్ చాలా బాగా. సో ఫైనల్ గా నందమూరి తారక రామారావు గారు ఇంకా ఆయన మహానుభావులు. ఆయన అసలు ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గురించి చెప్పేంత కాలం కూడా మనం కాదు అనిపిస్తుంది. ఆయన నుంచి కూడా ఆయన ఎవరినైనా గౌరవిస్తారు, ఎవరిని అయినా కానీ ఏమండి అని పిలుస్తారు, గారు అని సంబోధిస్తారు. అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. అదే చెప్తున్నాను కదమ్మా, వాళ్ళందరినీ పెట్టుకున్నాము అంటే ఎవ్రీ టైం మనం వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళలో ఉన్న ఎన్ని ప్లస్లన్నీ మనం తీసుకుని దానిలో 1% అన్నా మనం చేస్తే ఎక్కడో ఒక చోట కొంచెమన్నా మనం మంచిగా ఉంటామేమో అనిపిస్తుంది.